హాయ్ సఖీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర వండుకుందాం రండి. మనం ముందుగా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, వంకాయలు కూడా శుభ్రం చేసుకుని కడిగి రెడీ చేసుకుందాం. ఈ గుత్తి వంకాయ కూర అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే వెల్లుల్లి, అల్లం ఇవన్నీ కూడా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకుని ఇప్పుడు ఇందులోనే ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా చెప్తాను. జీలకర్ర, పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి, మసాలా పొడి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని గిన్నెలో ఆయిల్ పోసుకుందాం. ముందుగా మనం వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, కట్ చేసిన వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు నెమ్మదిగా కదుపుకుంటూ, ఎందుకంటే లేత వంకాయలు ఎక్కువగా కదిపినా మెత్తబడిపోతాయి. అందుకని చెప్పి ఆయిల్లో ఈ విధంగా బాగా మగ్గిపోవాలన్నమాట. ఆయిల్లో ఎంత మగ్గితే వంకాయ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. చూసారు ఎంత బాగా మగ్గిపోయినాయి. అసలు ఆల్రెడీ 80%, 70%, 80% ఉడికిపోయినాయి అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. చూస్తూ ఉంటేనే మీకు నోరూరిపోతుంది కదా, అప్పుడే ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. రండి నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అందరినీ కూడా అందులో వేసేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే వండుకోవడం చాలా ఈజీ అనమాట. కానీ వెజిటేబుల్ కర్రీస్లో ది బెస్ట్ కర్రీ ఏదైనా ఉంది అంటే అది గుత్తి వంకాయ మాత్రమే, నా దృష్టిలో. ఇది తినని వాళ్ళకి నాకు తెలియదు, కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. మనం వేసిన మసాలాని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి, ఉల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది అంటే మనకి పేస్ట్ అంతా మగ్గిపోయింది అనమాట, గ్రేవీ మొత్తం. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా అందులో వేసుకుందాం. చాలా నెమ్మదిగా కదపాలండి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి వంకాయలు. ఎక్కువ కదిపితే కలిసిపోతుంది, అందుకని చాలా స్లోగా కలుపుకొని ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. చూడండి ఎంత ఇప్పుడు కూడా ఆయిల్ తేలిపోయింది, బాగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇంకొక కొద్దిగా వాటర్ కూడా పోసుకుని కొంచెం నేనైతే షుగర్ వేస్తానండి, 1 స్పూను. మీకు ఇష్టమైతే వేసుకోండి, మీకు నచ్చకపోతే మాత్రం అవాయిడ్ చేయండి. కానీ షుగర్ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. చూసారా, ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసాను, అలాగే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ కూర వేసుకు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మా అబ్బాయి చిన్నప్పుడు అయితే తినేవాడు కాదు, ఇప్పుడైతే చాలా ఇష్టంగా తింటున్నాడు అనమాట. గుత్తి వంకాయ కూర సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నేను వండిన ఈ కర్రీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ కర్రీ ఎలా ఉందో నాకు మెసేజ్లో తెలియచేయండి. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ.